ఒకరోజు పరశురాముడు అరణ్యంలో ఉండంగా జమదగ్ని మరియు రేణుకాదేవి ఆశ్రమంలో ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు కార్తవీర్య అర్జునుడు వేట కోసం అరణ్యానికి వచ్చాడు. ఆయనకి భయంకరమైన ఆకలి మరియు దాహం వేసింది. జమదగ్ని ఆశ్రమం దగ్గరికి వచ్చి, ఓ ఋషి, నాకు ఆకలి వేస్తుంది, ఏమైనా ఆహారంగా ఇవ్వగలరా అని అడిగాడు. అతిథి దేవోభవ అనే ధర్మం ప్రకారం జమదగ్ని కామధేనుని పిలిచి రాజుకి అనేక పదార్థాలు ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఈ అద్భుతాన్ని చూసి కార్తవీర్య అర్జునంలో గర్వం పెరిగింది. ఈ శక్తి తపస్వి దగ్గర ఎందుకు, ఈ కామధేనువు రాజుకి ఉండాలి అని అనుకున్నాడు. అనుమతి అడగకుండా, ఆలోచించకుండా బలంతో కామధేనుని లాక్కొని వెళ్ళిపోయాడు. పరశురాముడు ఆశ్రమంకి తిరిగి వచ్చినప్పుడు జమదగ్ని ఏడుస్తూ ఇలా అన్నాడు. రామ, కార్తవీర్య అర్జునుడు మన కామధేనుని లాక్కొనిపోయాడు. ఇది విన్నాక పరశురాముడు కోపంతో అగ్నిలాగా ఎగిసిపడ్డాడు. వెంటనే రాజసభకి వెళ్ళి కార్తవీర్య అర్జునుడు ముందు నిలబడి గర్జనతో చెప్పాడు, కామధేనుని ఇచ్చేస్తావా లేదా నాతో యుద్ధం చేస్తావా అని అడగగా క్షణంలోనే యుద్ధం మొదలైంది. కార్తవీర్య అర్జునుడు తన 1000 చేతులతో అస్త్రాలతో పరశురాముడిపై దాడి చేశాడు. ఆకాశం చీకటైపోయింది, భూమి కంపించింది. కానీ పరశురాముడు భయం లేకుండా ఆయన పరశువు ఎగరేస్తూ 1000 చేతులు ఒక్కొక్కటిగా నరికేస్తూ 1000 చేతులు ఒక్కొక్కటిగా నాశనం చేశాడు. కార్తవీర్య అర్జునుడు బలం తగ్గింది, గర్వం దిగింది. ఆయన రక్తం భూమి మీద నీరులాగా పాకింది. ఒక్క క్షణంలో పరశురామ తన పరశువుతో కార్తవీర్య అర్జునుడిని సంహరించాడు. అప్పుడు పరశురాముడు కామధేనువుని పట్టుకొని ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని, ఎంత పని చేశావురా? కార్తవీర్య అర్జునుడు మన ప్రభువు, అతని చంపావు, ఎంత పాపం చేశావు? నువ్వు భూమండలం మొత్తం తిరిగి పుణ్యక్షేత్రాల్లో తిరిగి రా అని చెప్పాడు. ఒకరోజు పరశురాముడు దర్భలు కోయడానికి అడవికి వెళ్ళాడు. పరశురాముడు వెళ్ళాక కార్తవీర్య కుమారులు జమదగ్ని మీద దాడి చేసి చంపేశారు. అప్పుడు రేణుకాదేవి 21 సార్లు రామ 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 అని పిలిచింది. పరశురాముడు పరిగెత్తుతూ లెక్క పెట్టుకుంటున్నాడు తన తల్లి ఎన్నిసార్లు పిలిచింది అని. పరశురాముడు వచ్చాక తన తండ్రి జమదగ్ని మరణం చూసి కోపమయ్యి రేణుకాదేవి వైపు చూసి, నువ్వు బాధపడకు అమ్మ, ఈ క్షత్రియులకి అహంకారం పెరిగిపోయింది, వీళ్ళని 21 సార్లు భూమండలం మొత్తం తిరిగి చంపేస్తాను అంటాడు పరశురాముడు. పరశురాముడు ఆ మాట చెప్పిన తర్వాత ఈ ప్రపంచంలో ఒక్కొక్క యుగం మారింది. ఆయన రాజ్యం కోరలేదు, సింహాసనం అడగలేదు. ఆయన లక్ష్యం ఒకటే, ధర్మం. భూమండలం మొత్తం తిరుగుతూ ధర్మాన్ని తొక్కించే రాజులు వెతికాడు. గర్వంతో పల్లించే రాజులు, తపస్సులను అవమానించేవారు, ప్రజలని పీడించేవారు పరశువు ముందు నిలబడలేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 21 సార్లు ధర్మం లేని క్షత్రియులను భూమి నుంచి తీసివేశాడు.